ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న వ్లాగ్స్. ఇప్పుడు మనం బ్రెడ్ ఆమ్లెట్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేద్దాము. ఒక 4 గుడ్లని ఇలా పలగొట్టుకొని దానిలోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, సగం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 స్పూను వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లోనే ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా బాగా మీకు నచ్చినంత వేసుకొని ఒక చిన్న స్పూన్ అంత వేసుకొని ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఎగ్ బీటర్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలాగా నేను 4 పద్ధతుల్లో చూపిస్తున్నాను. మీకు నచ్చిన పద్ధతిని ఎంచుకొని ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి 1 స్పూన్ నూనె వేసి మనం బ్రెడ్ని మధ్యలోకి ఇలా కట్ చేసి మధ్యలో భాగాన్ని తీసేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మధ్యలో భాగాన్ని తీసేయాలి. తర్వాత మనం హీట్ ఎక్కిన బాండీలో మనం బ్రెడ్ స్లైస్ని వేసి ఇలా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలి. కాల్చుకుంటే పచ్చిదనం అనేది లేకుండా ఉంటుంది. తర్వాత మధ్యలో మనం బీట్ చేసిన గుడ్డు మిశ్రమాన్ని కూడా మధ్యలో వేసుకోవాలి. ఒక 2 స్పూన్లంతా గుడ్డు మిశ్రమాన్ని వేసి పైనంగా ఇప్పుడు మనం కట్ చేసిన బ్రెడ్ స్లైస్ ఉంది కదా, ఆ బ్రెడ్ స్లైస్ని కొంచెం ఈ గుడ్డు అనేది కొంచెం వేడెక్కిన తర్వాత పైనంగా పెట్టాలి. ఇలాగా కొంచెం అది కూడా కొంచెం ఫ్రై చేసి పైనంగా పెట్టాలి. పెట్టి మొత్తం కింద ఇలా వెనుక భాగం ముందలి భాగం మొత్తం మంచిగా కాలేటట్టుగా చూసుకోండి. ఇలా తిప్పుకొని వేడెక్కితే మంచి కలర్ వచ్చిన తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయింది. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి చూపిస్తున్నాను. మళ్ళీ ఇదే విధంగా ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ని ఎలా కట్ చేసామో అలా కట్ చేయండి. కట్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ ప్యాన్లోకి కొంచెం నూనె వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత దాంట్లో ఆ బ్రెడ్ స్లైస్ని ఇలా కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత మధ్యలో మళ్ళీ గుడ్డు మిశ్రమాన్ని వేసుకోవాలి. గుడ్డు మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత మనం మీదంగా ఇప్పుడు బ్రెడ్ స్లైస్ అనేది పెట్టకుండా చేసేది రెండో పద్ధతి. మొదటగానే బ్రెడ్ స్లైస్ మనం ఎట్లా కట్ చేసినామో అలా పెట్టాలి. దీనికి మాత్రం ఇలాగే మంచిగా కాలిన తర్వాత ఇలా మంచిగా కాలిన తర్వాత మనం ఉల్టా అనుకొని మంచిగా కాలితే బ్రెడ్ ఆమ్లెట్ అనేది రెడీ అయింది. ఇది రెండో పద్ధతి. రెడీ టు ఈట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏ పద్ధతి నచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. రెడీ టు ఈట్. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి టమాటా సాస్తో కానీ టమాటా కెచప్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మూడో పద్ధతిని చూస్తున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఆ ప్యాన్లోకి
ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత మనం బ్రెడ్ని ఇలా గుడ్డు మిశ్రమంలో ఇలా ముంచి తీసి వేయాలి. ఇది మూడో పద్ధతి. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కాలిన తర్వాత మనం ఉల్టా అనుకొని ఇలా మంచిగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ టు ఈట్. ఇంకో మూడో పద్ధతి చూపిస్తున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి గుడ్డు మిశ్రమాన్ని కూడా ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం బ్రెడ్ స్లైస్ అనేది మీదంగా పెట్టాలి. ఇలా మీదంగా ఉల్టా ఇట్లా రెండు వైపులా గుడ్డు మిశ్రమం అనేది మొత్తం ఇంకే వరకు పెట్టుకోవాలి. కాలిన తర్వాత మనం ఆమ్లెట్ అనేది ఆ బ్రెడ్కి మొత్తం కప్పేసినట్టుగా వేస్తే ఇలా వేస్తే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏ పద్ధతి నచ్చింది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్. స్వప్న ఆనంద్ వ్లాగ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోస్ అనేది నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది నాలుగో పద్ధతి. మీకు ఏ పద్ధతిలో నచ్చితే దీన్ని మధ్యలోకి కూడా కట్ చేసుకొని టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. రెడీ టు ఈట్. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా కానీ ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.